అసలు ఆడపిల్లకి పెళ్లి అవసరమా? ఆ విషయానికి సమాధానం ఈ వీడియో యొక్క కన్క్లూజన్ లో చెప్తాను. నన్ను మీరు ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల సబ్స్క్రైబర్ మార్క్ ని క్రాస్ చేసేలా సపోర్ట్ చేశారు. అదే నమ్మకంతో ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని నమ్మే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. రాతపూర్వకంగా ఉన్న మానవ చరిత్ర మొదలవక ముందు నుంచే మ్యారేజెస్ జరిగేవట. మన హిందూ సాంప్రదాయంలో అయితే కాటన్ థ్రెడ్స్ కి పసుపు రాసి వాటికి పుస్తులని జత చేసి అమ్మాయి మెడలో కడతారు. ప్రతి మనిషి శరీరంలో 72,000 నాడులు ఉంటాయట. అలానే పుస్తులు వేలాడే చోట అనాహత చక్ర అంటే హార్ట్ చక్ర ఉంటుందట. ఎప్పుడైతే భార్యాభర్తలు ఫస్ట్ నైట్ రోజున ఒకటవుతారో అప్పుడు ఈ తాళి వల్ల ఇద్దరిలోనూ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి ఒకరి శరీరం నుండి మరొకరి శరీరంలోనికి ఈ 72,000 నాడుల్లో ఉన్న ఎనర్జీ ఎక్స్చేంజ్ అయ్యి అప్పటి వరకు రెండుగా ఉన్న ఎనర్జీస్ ఒక సింగిల్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. అప్పుడే ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ ఫామ్ అవుతుంది. దానినే మనం రుణానుబంధం అంటాము. వారి మధ్యన రోజు రోజుకి శారీరక ఆకర్షణ తగ్గిపోయినప్పటికీ వారిద్దరి మధ్యన ఎమోషనల్ బాండేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. దానినే మనం లవ్ అంటాం. ఇదే బ్యూటీ ఆఫ్ మంగళసూత్ర అండ్ ఇండియన్ మ్యారేజెస్. అందుకనే ఏ దేశంలో లేనంత బాండెడ్ అండ్ కమిటెడ్ మ్యారేజెస్ ఇండియాలోనే ఉంటాయి. మన ఇండియాలో చాలా మంది అమ్మాయిల జీవిత లక్ష్యం పెళ్లి చేసుకోవడం. చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడతారు. వారు ఒక హౌస్ వైఫ్ లా లైఫ్ లీడ్ చేస్తూ పిల్లల్ని పెంచుతూ సంతోషంగా లైఫ్ ని గడపాలనుకుంటారు. వీరు ఆ లైఫ్ ని కావాలనే చూస్ చేసుకున్నారు. వాళ్ళని నేను గౌరవిస్తాను. ఎందుకంటే వారు పిల్లల్ని రేపటి తరం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. వారి కోసం మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ మరో కేటగిరీ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు. వీరు అబ్బాయిలకి ఏమాత్రం తగ్గకుండా ఎవరి మీద ఆధారపడకుండా జీవితాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకొని లైఫ్ లో పెద్ద పెద్ద గోల్స్ అండ్ అంబిషన్స్ తో ముందుకెళ్తుంటారు. వాళ్ళ జీవితంలో పెళ్లి ఎంతవరకు అవసరం అనే విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఈ సెకండ్ కేటగిరీకి చెందిన ఒక అమ్మాయిని మనం తీసుకుందాం. ఈ అమ్మాయి పాపం బాగా చదివేసి ఒక 21 సంవత్సరాలకే ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏ టీసీఎస్ లోనో టెక్ మహేంద్రలోనో ఒక జాబ్ సంపాదించి నెలకి 50,000 వరకు సంపాదిస్తుంది. తన కెరీర్ ని డెవలప్ చేసుకుంటున్న సమయంలో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి తనకి ఇన్విటేషన్ వస్తుంది. అక్కడికి ఫుల్ గా రెడీ అయ్యి ఈ అమ్మాయి వెళ్తే అక్కడ ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరూ అడిగే ఒకే ఒక కామన్ క్వశ్చన్, ఏమమ్మా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి ఇంటికి వచ్చి పడుకుందాం అని అనుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ కమ్యూనిటీకి చెందిన మిస్టర్ గొట్టం గారి సంబంధం గురించి ఈ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ ఆ సంబంధం నచ్చక ఈ అబ్బాయి నాకు క్వాలిఫైడ్ పార్ట్నర్ కాదు అని ఆ అమ్మాయి చెప్తే, ఏంటమ్మా అలా అంటావు, మనం అన్నాన్ని తింటాం గాని అందాన్ని తినం కదా అని ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంతలో తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ మరో అమ్మాయి తనకి కాల్ చేస్తుంది. ఫోన్ చేసి ఒక భర్త, 2 పిల్లలు, 3 ఆడపడుచులు, 4 పనులతో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, మరి నీకు ఇంకా పెళ్లి సెట్ కాలేదా అని ఒక బాణం వేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక నిద్రేం పడుతుంది, నా లైఫ్ నార్మల్ గా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సిచ్యువేషన్ ఈ కాలంలో చాలా మంది హైలీ క్వాలిఫైడ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఫేస్ చేస్తున్నారు. కనిపించదు కానీ ఇందులో చాలా అండర్లైన్ టార్చర్ ఉంటుంది. దాని తీవ్రత ఎంత అనేది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటుందో ఆమె 2 కారణాల వల్ల పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఒకటి, తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల పెళ్లి చేసుకుని ఉండొచ్చు. లేదా వాళ్ళకి మీ అంత ఎఫెక్టివ్ గా కెరీర్ ని డెవలప్ చేసుకునే కెపాసిటీ లేకపోవచ్చు. ఆమెతో కంపేర్ చేసుకొని మీ లైఫ్ నార్మల్ గా లేదేమో అని డౌట్ పడాల్సిన అవసరం లేదన్నది నా ఒపీనియన్. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఒక కేస్ స్టడీ చేద్దాం. ఒక అమ్మాయి తన ఇంటర్ అవగానే పెళ్లి చేసుకోమని వాళ్ళ పేరెంట్స్ అండ్ సొసైటీ ఎంత ఫోర్స్ చేసినా తను స్టబర్న్ గా ఉండి తన కెరీర్ మీదే ఫోకస్ చేస్తే
ఏ డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేదా ఒక హీరోయిన్ గానో సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండొచ్చు. అదే అమ్మాయి ఇంటర్ అవగానే పెళ్లి చేసుకొని ఉంటే 1 సంవత్సరం తర్వాత సాయంత్రం కొత్త చీర కట్టుకొని తన భర్త ఇంటికి రాగానే వేడివేడిగా అన్నం వడ్డించి నిద్రపోయేలోగా ఈరోజు నువ్వు అందంగా ఉన్నావని గాని, నువ్వు కట్టుకున్న చీర ఈరోజు బాగుందని గాని ఒక్కసారన్నా అంటాడేమో అని ఎదురు చూస్తుంటే వాడు మాత్రం తన స్మార్ట్ ఫోన్లో దిక్కుమాలిన యాప్స్ ని నొక్కుంటూ తనని పట్టించుకోడు. చివరికి వీడికి కడగడు అని అర్థం చేసుకొని, ఏవండి ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను బాగుందా అని తనే అడుగుతుంది. కెరియర్ ఓరియంటెడ్ గా ఉండుంటే సమాజంలో అందరూ గుర్తించే స్థాయి నుండి పెళ్లి చేసుకోవడం వల్ల కనీసం కట్టుకున్న భర్త అయినా గుర్తిస్తే బాగున్ను అనే పరిస్థితికి వచ్చేస్తారు. ఇది అందరి విషయంలో ఇలానే జరుగుతుంది అని నేను చెప్పను, కానీ చాలా కేసెస్ లో ఇలానే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అసలు మ్యారేజెస్ యొక్క పర్పస్ ఏంటండి? పాతకాలంలో కంప్లీట్ మేల్ డామినేటింగ్ సొసైటీ ఉండేది. ఆడవాళ్ళని ఇంట్లో నుండి బయటికి పంపడానికి కానీ, చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ సొసైటీ ఒప్పుకునేది కాదు. అందువల్ల అమ్మాయిని మగవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఫైనాన్షియల్ అండ్ లీగల్ గా ఆ అమ్మాయికి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కలిగించవచ్చు అనే ఉద్దేశం ఉంది. కానీ ఇప్పుడు సొసైటీలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. 50 సంవత్సరాలకు ముందు బాల్య వివాహాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవి లేవే. 1981లో వరల్డ్ వైడ్ యావరేజ్ గా ఆడపిల్ల పెళ్లి వయసు 23 సంవత్సరాలు. 2011లో అదే 30 సంవత్సరాలు అయ్యింది. అంటే కాలంతో పాటు అమ్మాయిలు పెళ్లి చేసుకునే వయసు పెరుగుతుంది. దీనిని బట్టి అమ్మాయిలకి పెళ్లి కుదరట్లేదు అని కాదు, వాళ్ళకి త్వరగా పెళ్లి చేసుకోవడం ఇష్టపడట్లేదు అని అర్థం. లాస్ట్ 10 years లో యూరోపియన్ కంట్రీస్ లో ఎప్పుడు జరిగేదానికన్నా సగం మ్యారేజెస్ జరిగాయంట. అంటే మ్యారేజెస్ 50% పడిపోయాయి అన్నమాట. ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం 2031కి ప్రపంచంలో 57% మాత్రమే మ్యారీడ్ ఫ్యామిలీస్ ఉంటాయట. 2047కి అయితే 50%కు పైగా అన్మ్యారీడ్ ఫ్యామిలీసే ఉంటాయట. అన్మ్యారీడ్ ఫ్యామిలీస్ అంటే లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ లో కొంతమంది అమ్మాయిలు వాళ్ళకి మగవాళ్ళ తోడు అవసరం లేదు అని నిర్ణయించుకొని, మన దేశంలో బ్లడ్ బ్యాంక్స్ ఎలాగో అక్కడ స్పెర్మ్ బ్యాంక్స్ ఉంటాయి, వాటి ద్వారా పిల్లల్ని కని ఒక కంప్లీట్ సోషల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. వీటిని బట్టి తెలిసిన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి రోజు రోజుకి మగవాళ్ళపైన డిపెండెన్సీ తగ్గిపోతుంది. అసలు ఆడపిల్లకి పెళ్లి అవసరమా అని అడిగితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 3 points. నెంబర్ 1, ఏజ్. నా ఉద్దేశం ప్రకారం ఆడపిల్ల 30 సంవత్సరాల కన్నా ముందుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి 2 రీజన్స్. వాటిలో మొదటిది, అప్పటికి దే విల్ హ్యావ్ మోర్ మెంటల్ మెచ్యూరిటీ. ఇక రెండోది, అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ లో సగభాగమైన వారి కోసం వారు బ్రతికిన వారు అవుతారు. మీకు తెలియదు కాదు, వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త కోసం, పిల్లల కోసం, అత్తమామల కోసం, సొసైటీ కోసమే బ్రతకాల్సి వస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారం 30 వరకు నో మ్యారేజ్. సో అప్ టు 30 మీకోసం మీరు బ్రతకండి. ఈ విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. విక్రమాదిత్య, నీకేందయ్యా ఓ మాట అనేస్తావు, 30 తర్వాత మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా అని అడిగితే, మీకు తెలుసా ప్రతిరోజు మన ఇండియాలో కేవలం కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకొని 1500కు పైగా అబార్షన్స్ జరుగుతున్నాయి. అంటే కేవలం 1 సంవత్సరంలోనే 5 లక్షల కన్నా ఎక్కువ మంది ఆడపిల్లలు కడుపులోనే హత్య చేయబడుతున్నారు. ప్రపంచంలో ఇలా ఎక్కువగా జరిగేది ఇండియాలోనే అట. అందుకనే ఇండియా మరో 2 దేశాల్లో తప్ప ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆడవాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్క మన ఇండియాలో మాత్రమే ఆడవాళ్ళ పాపులేషన్ తక్కువగా ఉంటుంది. మీ ఏజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు అయ్యుండి
ఇంకో 10 సంవత్సరాల వరకు మీరు పెళ్లి చేసుకోకపోయినా మీకు ఇప్పుడున్న డిమాండే 10 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరక్క చేస్తున్నారు మన కుర్రాళ్ళు. నా క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే మరో 10 సంవత్సరాల లోపే ఆడపిల్లలందరికీ ఎదురు కట్నం ఇచ్చి మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ మనకి ఎక్కువగా వినిపించే సేయింగ్ ఏంటంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని. అలా చూసుకుంటే ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి, తరువాత టీనేజ్ లో జరిగేవి, తర్వాత 20 దాటాక ఇప్పుడు 30+ కూడా జరుగుతున్నాయి. ఇలా చూస్తే మరి పెళ్లికి ఏది కరెక్ట్ వయసు? ఈ మాట ఒకప్పుడు చెప్తే ముచ్చటయ్యేది, కానీ ఇదే మాట ఇప్పుడు చెప్తే అది మోసం అవుతుంది. ఇక రెండో ఇష్యూ నీడ్స్, అవసరాలు. అవసరాలు అంటే అది ఫైనాన్షియల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, సొసైటీ కూడా కావచ్చు. అవి మనకి ఎంతవరకు అవసరం అన్నదాన్ని బట్టే పెళ్లిని నిర్ణయించుకోవాలి. అవి ఒకవేళ పాసింగ్ నీడ్స్ అయితే, అవి లైఫ్ టైం నీడ్స్ కాకపోతే, అవి ఒకవేళ మన లైఫ్ టైం అంబిషన్ కి అడ్డు వస్తాయి అని అనుకుంటే ఇన్ మై ఒపీనియన్ నో నీడ్ టు మ్యారీ. ఇది కంప్లీట్ గా ఆ అమ్మాయి నిర్ణయం పైనే బేస్ చేసుకొని ఉండాలి. ఒక అమ్మాయికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకున్న టేస్ట్, ఒపీనియన్స్ అండ్ అవసరాలు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకి పూర్తిగా మారిపోతాయి. ఆ 20 సంవత్సరాల వయసులో ఉన్న ఆలోచనలతో కన్నా తన లైఫ్ టైం అవసరాలను బేస్ చేసుకొని పెళ్లి కోసం ముందడుగేస్తే మంచిదన్నది నా ఒపీనియన్. ఇక మూడో ఇష్యూ క్వాలిఫైడ్ పార్ట్నర్. క్వాలిఫైడ్ పార్ట్నర్ అంటే మన ఆలోచనలకి, మన అందానికి, మన అర్హతకి, మన మెచ్యూరిటీ లెవెల్కి మ్యాచ్ అయ్యే వ్యక్తి. మళ్ళీ మెచ్యూరిటీ అంటే ఏంటి అని అడుగుతారా? మెచ్యూరిటీ అంటే సడన్ గా ఒక వ్యక్తి మన ముందుకొచ్చి మనల్ని ఒక బూతు మాట అనేసాడు అనుకోండి, వెంటనే మనం తిరిగి వాడిని మరో బూతు తిట్టకుండా వాడికి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడమే మెచ్యూరిటీ అంటే. మీకు తెలుసా, సరిగ్గా ఎదురువాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించగలిగితే శత్రువును కూడా మనం ప్రేమించగలుగుతాం. ఎందుకంటే వాడు ఏ పరిస్థితుల్లో మనకి శత్రువుగా మారాడో మనం అర్థం చేసుకుంటాం కాబట్టి. ఈ వీడియోకి నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, ఏదో వయసు వచ్చిందని, వయసు అయిపోతుందని, వ్యాలంటైన్స్ డే రోజున మనం ఒంటరిగా ఉన్నామని, మన ఫ్రెండ్కి పెళ్ళి అయ్యి తన పెళ్లి ఫోటోకి మనం లైక్ కొట్టాల్సి వచ్చిందే అని అనుకొని పెళ్లి చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం అమ్మాయికి 30 సంవత్సరాల వరకు పెళ్లి కోసం కంగారు పడాల్సిన అవసరమే లేదు. అప్పుడు మన నీడ్స్ ని బేస్ చేసుకొని ఒక క్వాలిఫైడ్ అండ్ మెచ్యూర్ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకున్న, మీ పేరెంట్స్ తీసుకొచ్చిన పెళ్లి చేసుకోవచ్చు. దెన్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ కిడ్స్ అండ్ కలర్ఫుల్ లైఫ్. అలా కాకుండా మగవాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా, ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా, గర్వంగా, గొప్పగా, గంభీరంగా బతకాలనుకునే అమ్మాయిలకి పెళ్లి అనేది చాలా చిన్న విషయం. వాళ్ళకి కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకుండా కూడా ఉండొచ్చు. పరిపూర్ణమైన ఆడదవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి అని అంటే మదర్ తెరీసా కూడా పెళ్లి చేసుకోలేదు. ఆమె పరిపూర్ణమైన స్త్రీ కాదా? ఆడపిల్లకి అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ తప్ప ఏమీ వద్దు అనే సమాజం నుండి సింధు ఒలింపిక్ మెడల్ని తీసుకురాలేదా? గడప బయట అడుగు పెడితే తలదించుకునే ఉండాలి అనే సమాజం నుండి అందరూ తలెత్తి చూసే చంద్రుడి పైన కల్పనా చావ్లా అడుగు పెట్టలేదా? సొసైటీలో ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు పెళ్లి మ్యాండేటరీ అనే విషయంలో కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు చేయాలన్నది నా ఒపీనియన్. నాకు ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఒక మెయిల్ రాసింది. అందులో తన లైఫ్ స్టోరీ అంతా చెప్పి చివరగా ఒక లైన్ రాసింది. అదేంటంటే, తండ్రి చనిపోయిన ఆడపిల్లకి ఈ సమాజంలో ఎవ్వరు ఆ తండ్రి స్థానాన్ని భర్తీ చేయలేరు. ఆ అమ్మాయిలో అందరూ శరీరాన్నే చూస్తారు తప్ప ఎవరు ఒక కూతురు చూడరు, సొంత మనుషులతో సహా అని రాసింది. చదువుకొని నెలకి 80,000 తీసుకునే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ లోనే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందంటే మరి చదువు లేక, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మగదిక్కు లేని కుటుంబాల పరిస్థితి ఏంటి? అంతలా కుటుంబానికి ఒక మగవాడు అవసరం ఈ సొసైటీ క్రియేట్ చేసింది. మగదిక్కు లేని కుటుంబాలలో ఆడవాళ్ళకి విలువ ఉండకూడదా? సొసైటీలో ఆ ధోరణి మారాలంటే మారాల్సింది మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు. ఎంతసేపు నా తండ్రి నన్ను బాగా చూసుకోవాలి, నా భర్త నన్ను బాగా ప్రేమించాలి, నా ఓల్డ్ ఏజ్ లో నా పిల్లలు నన్ను బాగా చూసుకోవాలి అనే ఒక టిపికల్ అమ్మాయి మెంటాలిటీ నుంచి నేను పుట్టడం వల్ల నా తండ్రి గర్వంగా ఫీల్ అవ్వాలి, సొసైటీలో నా జాబ్ అండ్ పొజిషన్ చూసి నా భర్త నన్ను గౌరవించాలి, నా పిల్లలు మై డాడీ ఇస్ మై హీరో అని కాకుండా మై మామ్ ఇస్ మై హీరో అనేలా నేను ఉండాలి అని ప్రతి అమ్మాయి ఆలోచించగలిగితే ఈ సొసైటీలో చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. అలాంటి సమాజం త్వరలోనే రావాలని మనం కోరుకుందాం. ఆ సమాజాన్ని మనం బ్రతుకులుగానే చూడాలని మనం ఆశిద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది.
డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.